వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. సో ఇవాల్టి మినీ వ్లాగ్ వచ్చేసి రెజన్ ఆర్ట్ సంబంధించింది. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి యూస్ఫుల్ అయితే సో ఫస్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ చేస్తున్నాను. సో పింక్లో చేద్దామైతే అనుకుంటున్నాను. సో ముందుగా ఫస్ట్ అయితే మనము క్లీన్ చేసుకోవాలండి మోల్డ్ని మంచిగా. సో దాని తర్వాత ఏదైతే రెజన్ చూపిస్తున్నానో ఇది ఇయర్ రింగ్స్కి అయితే వాడతామండి. లైక్ తొందరగా డ్రై అయిపోతుంది ఇది. సో ఫస్ట్ 2 డ్రాప్స్ అలా వేసాక మనకు నచ్చినది ఏదైతే నా దగ్గర ఫ్లవర్ కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించింది అయితే నేనైతే ఇయర్ రింగ్స్ చేద్దామైతే అనుకున్నాను. సో ముందుగా ఒక ఫ్లవర్ని అయితే తీసేసుకొని సో రెజన్లో అయితే వేయాలండి. బ్యాక్గ్రౌండ్లో ఏదైతే రిజైన్ పడుతుంది కదా, సో అది మంచిగా క్లీన్ చేసుకోనికే సిలికానిక్ బ్రష్తోనైతే క్లీన్ చేస్తున్నానండి. నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ల్యాంప్ అయితే మనం ఆన్ చేసేసుకొని ఇయర్ రింగ్స్ అయితే డ్రై అయ్యేంత వరకు అయితే పెట్టేయాలండి. ఒక 10 minutes అలా అయితే పెట్టాను నేను. సో ఈలోపు నెక్స్ట్ ఏం చేస్తున్నాను అయితే వీడియో చూడండి సరిగ్గా. సో నేనైతే చెన్కి అయితే తీసుకుంటున్నానండి. సో రెడ్ కలర్ది. సో నా థీమ్ వచ్చేసి రెడ్ కాబట్టి రెడ్ చెన్కి అయితే తీసుకుంటున్నాను. రెజన్ మిక్స్ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్. సో 0 పెట్టేసుకొని మనము రెజన్ అయితే వేయాలండి పార్ట్ ఏ. సో 2:1 కొంచెం కూడా ఎక్కువ తక్కువ అవ్వద్దండి, బికాజ్ రెజన్ అనేది అస్సలు అవ్వదు. సో బెండ్ అయిపోతుంది. సో సరిగా చూసి వేయాలి. 1 గ్రామ్ కూడా అటు ఇటు అయినా సరే సో పర్ఫెక్ట్ అయితే రాదు. సో చూసి చేయాలి. ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. గ్లౌజెస్ అలా వేసుకోవాలి, కానీ నేనైతే వేసుకుంటలేను. సో 18+ ఉన్న వాళ్ళైతే రెజన్ అనేది చేయొచ్చండి. సో ప్లీజ్ అవాయిడ్ చిల్డ్రన్స్ టు డూ దిస్. మీరే చూస్తున్నారు కదా. సో నేను కొంచెం ఎక్కువ పడిందని ఎక్స్ట్రాస్ అయితే అన్నీ తీసేస్తున్నాను, బికాజ్ కరెక్ట్గా రాదు. మిక్సింగ్ వచ్చేసి స్లోగా చేయాలండి, బికాజ్ అందులో బబుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి 100%. సో చాలా చూసి చేయాలి. ఒక్క బబుల్ వచ్చినా సరే మన రెజన్ ఆర్ట్ అనేది అంత బాగా రాదు. సో జాగ్రత్తగా చిన్నగా అయితే మనం మిక్స్ అయితే చేయాలండి. సో నేనైతే 5 minutes అయితే అలా మిక్స్ చేస్తానండి. అందరూ 3-2 minutes అలా చేస్తారు, కానీ నేనైతే 5 minutes చేస్తాను.
బికాజ్ చిన్న బబుల్ వచ్చినా సరే అది సరిగా రాదు కాబట్టి చాలా కేర్ఫుల్గా నిదానంగా మిక్స్ 5 minutes అయితే చేస్తాను. సో అయిపోయిందండి, మిక్స్ అయితే చేశాను. సో దాని తర్వాత నేనైతే రోజ్ పెటల్స్ అనేది ఆ మౌల్డ్ని అయితే వేసాను, కానీ ఆ వీడియో అనే క్లిప్ అనేది ఎర్రర్ వస్తుంది కాబట్టి అది క్లిప్ వేయలేను. సో మీరైతే చూడొచ్చు, జస్ట్ సో కరెక్ట్గా సైడ్స్కి అయితే వేసానండి. దాని తర్వాత అనేది నేను కిచెన్లో ప్లేస్ చేశాను. మీరు చూడొచ్చు వీడియో. సో కరెక్ట్గా మనమైతే ప్లేస్ చేయాలండి సెంటర్లో. అండ్ అది ప్రాపర్గా ఉందా లేదా అని మనం చూస్తూ ఉండాలి, బికాజ్ అది ఫోటో కాబట్టి మనకి పైకి వచ్చేస్తుంది. సో ఫోటో పెట్టగానే రెజిన్ మళ్ళీ ఒక లేయర్ అయితే వేయాలండి. సో కొంచెం బబుల్స్ వచ్చినట్టు అనిపించాయి నాకు. సో బబుల్స్ పోనీకే కూడా మనం ఒక స్ప్రే అనేది ఉంటుందండి. సో అది స్ప్రే పెద్ద బబుల్ అలా వస్తే మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు, కానీ చిన్నవి. సో అయిపోయిందండి కిచెన్ వచ్చేసి. సో ఈలోపు నేనైతే ఒక థర్మకోల్ అయితే తీసుకొని కిచెన్ అయితే ప్లేస్ చేశాను, బికాస్ థర్మకోల్ అనేది ఒక లెవెల్ ఉంటుంది కాబట్టి దానిపైన పెట్టాను. లాస్ట్ టైం రెజిన్ నేనైతే మిక్స్ చేశాను, ఆల్రెడీ ఇందులో హాఫ్ ఉంది రెజిన్. సో ఆల్రెడీ అది డ్రై అయిపోయింది. సో మళ్ళీ నేను కంప్లీట్ చేద్దాం ఈ బాక్స్ అనేది అయితే నేను అనుకొని రెజిన్ అయితే ఎక్కువ మిక్స్ చేశాను. సో ఇప్పుడైతే ఈ బాక్స్ని కంప్లీట్ చేద్దామని అయితే చేస్తున్నాను. సో రెజిన్ ఆల్రెడీ నేను లావెండర్ కలర్లో వేసాను ఫస్ట్. సో ఇప్పుడు దానికి సూటబుల్గా చెన్కి పర్పుల్ అయితే తీసుకున్నాను. సో గ్లిటర్ అయితే తీసుకున్నాను. సో బాగా బ్రైట్ అయితే ఉంటుంది అని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. బాక్స్ అయితే అయిపోయిందండి. ఇయర్ రింగ్స్ చూద్దాము. లైక్ డ్రై అయిపోయిండొచ్చు. లైక్ పింక్ కలర్ ఎంత బాగున్నాయి తెలుసా కలర్ అయితే. సో ఈ ఇయర్ రింగ్స్కి అయితే మనం హుక్స్ అనేది సెట్ చేయాలి. సో వీడియో అయితే చూడండి, ఇంకా క్లియర్గా కనిపిస్తుంది.